మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా, అదే పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి, నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. మరి ఇంత సాక్షాత్తు మనందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడని అంటే, ఈవేళ కాపుల పట్ల, మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క మరి దగా మోసం, ఆ యొక్క సంక్షేమ అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి ఈరోజు ఒక ఉత్తరం, నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా పద్మనాభం గారు అంటే గౌరవం ఉంది, కానీ ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి విధంగా, ఎందుకంటే ఆయన మొన్ననే ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు. మరి పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనస్సు ఎట్లా, ఆయనకి అర్హత ఎట్లా ఉందో ఆయనే మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ని, వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటానని నేను చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి ఈరోజు అందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు, మరి ఈరోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, మరి ఆ రోజు అంబటి రాంబాబు గారికి కూడా నీతులు చెప్పుంటే బాగుండేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ, అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే, ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులయ్యో ఆయనకి చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైన, ఏ కులమైన, ఏ మతమైన వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో, కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు, దివంగత తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అంబటి రాంబాబుకి? ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దూషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అనే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి, లంజా కొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి, దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే, మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది.